నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టే ఒప్పుకుని తోక జాడించాలని చూసినా వీడి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. త్వరగా నీ నిర్ణయం చెప్పు హరి, ఎక్కువ టైం లేదు. సరే బాసు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావా? ఎందుకు ఏమిటి అని అడగండి. నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పాను కదా. ఆంటీ, శిరీషని నాకు వదిలేయండి. తను నాకు హైదరాబాద్ చూపించడం కాదు, నేనే తనకి కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. ఒక్క నిమిషం, నేను మీతో మాట్లాడదామని వచ్చానండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలని సడన్ గా అడిగితే ఏం మాట్లాడదాం? ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరేనండి. వాట్? ఎస్, మీరే నా ప్రాబ్లం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో లోకంలో ఉంటున్నారు. కాస్త మనుషులతో కూడా కలవండి, అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పని మీద వచ్చారు, అది చూసుకోండి చాలు. ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? బిజినెస్, లవ్ రెండు ఒక్కటే అన్నాడు. అంటే పనిని ప్రేమిస్తేనే కదా పైకొచ్చేది. మీకు విషయం తెలుసా శిరీష? లాంగ్ ఎగో అనుకుంటా, నేను చికాగోలో ఉన్నప్పుడు ఓ అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసింది. నేను రిజెక్ట్ చేసేసాను. ఎందుకని అడగరే? మీరు అడగపోయినా నేను చెప్తాననుకోండి. ఆ అమ్మాయిని ఫ్లవర్ తీసుకొచ్చి ప్రపోజ్ చేయమంటే కాలీఫ్లవర్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసింది. జోక్ చేసిన నవరా? ఐ హేట్ స్టోరీస్. మరి ఆ విషయం ముందే చెప్పాలి కదండి. సరే, ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి? ఎందుకు? క్యాజువల్గా అడిగాను. నాకు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. శిరీష, సారీ, నేను తప్పుగా పట్టుకోలేదు. మీ బ్రేస్లెట్ బాగుందని. హౌ గ్రేట్ ఇండియా! ఇండియాలో అమ్మాయిలే బాగుంటారని విన్నాను. ఆభరణాలు కూడా ఇంత బాగుంటాయా? సి మిస్టర్ మనోహర్, వచ్చిన పని చూసుకుని వెళ్తే బాగుంటుంది. బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను వచ్చింది నీ పని మీద శిరీష. అంత ఈజీగా వదిలిపెడతానా? నీ అంతట నువ్వే నీ చేతిని నా చేతిలో పెట్టేలా చేస్తాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంట్రా నువ్వనేది? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకోవాలి అనుకుంటున్నాను. అందులో తప్పేంటి? తప్పేంటా? ఇది తప్పు కాక ఇంకేంటి? నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే నీకొచ్చే లాభం ఏంటో తెలియదు గాని ఖచ్చితంగా ఇంటి పరువు మాత్రం గంగలో కలిసిపోతుంది. పరువా? ఇంకెక్కడుంది? ఆ శిరీష నాకు విడాకులు ఇచ్చినప్పుడే పోయింది. పైగా ఇప్పుడు తను కూడా రెండో పెళ్లికి రెడీ అవుతుంది. ఒక ఆడదే భర్తను కాదని ఇంకో పెళ్లికి సిద్ధపడంగా లేంది నేను చేసుకుంటే వచ్చిందా? అన్నయ్య, వదినేతో ఆవేశంలో పెళ్లి చేసుకుంటానంటే నువ్వు కూడా అదే తప్పు చేస్తానంటావేంటి? అర్చన, నీకేం తెలీదు, ఊరుకో. అని అడిగిన దాంట్లో తప్పే ఉంది. నీ భార్యగా ఉండే అధికారం, ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత కేవలం శిరీషకు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తన్ని కాదని ఎవరో అనామకురాల్ని ఇంటి కోడల్ని చేస్తానంటే
ఏంటి నీ ఉద్దేశం? నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నదే ఎవరో అనామకురాల్ని కాదు, సత్యని. నా వల్ల తను చాలా నష్టపోయింది. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకొని తనకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అన్నయ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? సత్య ఎలాంటి మనిషో తెలిసి కూడా పెళ్లి చేసుకుంటావా? సత్య ఏం చేసినా నా ప్రేమ సొంతం చేసుకోవడానికే చేసింది. అది మనందరి దృష్టిలో స్వార్థంలా అనిపించినా సత్యస్థానంలో ఉండి ఆలోచిస్తే స్వచ్ఛమైన ప్రేమగా కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా హరి? ఒకవైపు బాబు కనిపించట్లేదు, వాడేమయ్యాడో అన్న భయం వదిలేసి రెండో పెళ్లికి సిద్ధపడతావా? అసలు నువ్వు వెళ్ళింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికా, పెళ్లి సంబంధం మాట్లాడడానికా? బాబుకొచ్చిన అపాయం ఏమీ లేదు, మీరేం కంగారు పడకండి. ఏం అపాయం లేదా? అంటే బాబు ఎక్కడున్నాడో నీకు తెలుసా అన్నయ్య? తెలుసు. తెలుసా? ఎక్కడున్నాడు? ఎక్కడైతే ఏంటమ్మా, వాడు సేఫ్గానే ఉన్నాడు. ఈ ఇంటిని మించిన భద్రత ఎక్కడుంటుంది? వెళ్ళి ముందు వాడిని ఇంటికి తీసుకురా. తీసుకురాలేనమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా వాడు ఎవరికంటా పడకుండా ఉండడమే నయం. ఏం మాట్లాడుతున్నావు హరి? నేను బాబు గురించి మాట్లాడుతుంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నా? అసలు బాబుకి పెళ్లికి ఏంటి సంబంధం? సంబంధం ఉందమ్మా, అది మీకు చెప్పిన అర్థం కాదు. ఒరే హరి, నువ్వు నా కడుపును పుట్టావు గాని నేను నీ కడుపున పుట్టలేదు. అర్థం చేసుకోగల మెదడుంది గాని ముందు విషయం చెప్పు. ఆ శిరీష అవకాశం దొరికితే చాలు బాబుని ఎలాగైనా సరే నా నుండి దూరం చేసి తీసుకెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. వాళ్లకున్న పలుకుబడి మీకు తెలుసు కదా, అందుకే ముందు జాగ్రత్తగా వాణ్ణి దాచిపెట్టాను. వాళ్ళకి పలుకుబడుంటే మనకి ఊళ్ళో జనబలం ఉంది. వాళ్ళకి భయపడి బాబుని దాచిపెడతావా? అమ్మా, నా కొడుకు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. హరి, అన్నయ్య, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించగలరు? ఏంట్రా అది? విధివిధా పాట బావా, సిచ్యువేషన్కి సింక్ అవుద్దని పాడుతున్నాను. అప్పుడెప్పుడో ఘంటసాల గారు పాడారు, ఇప్పుడు నేను పాడుతున్నాను. ఏ నిమిషానికి ఆపలేదనుకో, సిచ్యువేషన్ క్రియేట్ చేసి జాతస్య మృత్యువో అనే శ్లోకాన్ని పాడుతా. అర్థం కాలేదు బా. అర్థం కాలేదా? దీన్ని కూడా ఘంటసాల గారే పాడారా. ఆపలేదనుకో నిన్ను చంపి పాతరేస్తానని దాని అర్థం. ఏంటందరూ అలా ఉన్నారు? ఏమైంది? సున్నాకే అవుట్ అయిపోతాడనుకున్న ప్లేయరు గాల్లోకి ఎగిరి 6 అని అరిసినట్టుంది ఇక్కడ పరిస్థితి. ఇందులో బాధపడ్డానికే ఉంది, మంచి విషయమేగా. విషయం మంచిదే, కానీ ఆ విషయాన్ని నువ్వు ఒప్పించిన పద్ధతి మీదనే కాస్త అనుమానంగా ఉంది. అంటే అంటే ఏముంది మనకి, మనం బోయిన కూరలతో కాకుండా కుట్రలో కుతంత్రాలతో తింటాం కదా, అలాగే అరిని కూడా ఈ పెళ్లికి నువ్వేదైనా ప్లాన్ చేసి ఒప్పించేవేమోనని బావ అభిప్రాయం. కుట్రలు కుతంత్రాలా?
అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇప్పుడు నీ అందసందాల గురించి ఎందుకులే గాని హరిని ఈ పెళ్లికి ఎలా ఒప్పించావో అది చెప్పు. నేను చెప్పడం ఏంటి? హరే వచ్చి చెప్పాడు కదా, తన వల్ల సత్య నష్టపోయింది, దానికి పరిహారంగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని. హరి పైకి ఈ పెళ్లికి ఇష్టమే అన్నా, లోపల మాత్రం ఏదో ఇబ్బందిగా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది. ఇది మరీ బాగుందండి. మీరేమైనా సైకాలజీ చదివారా? మనసులో ఉన్నది కూడా కనిపెట్టడానికి. అయినా కూతురు పెళ్ళవుతుంది అంటే ఆనందించాల్సింది పోయి ఇలా అనుమానిస్తారేంటి? లేదమ్మా, నాకు అనుమానంగానే ఉంది. బాస్ గురించి నాకు బాగా తెలుసు. ఇదివరకు చాలాసార్లు నేను బాస్ని లొంగ తీసుకోవాలని ట్రై చేశాను. ఆడదాన్ని అన్న సంగతి పక్కన పెట్టి సిగ్గు తప్పి ప్రవర్తించాను. అయినా బాస్ చలించలేదు, కంట్రోల్ తప్పి నాతో తప్పుగా ప్రవర్తించలేదు. అలాంటి మనిషి సడన్ గా నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నాకు నమ్మబుద్ధి కావట్లేదమ్మా. అబ్బా, ఏంటే మీ తండ్రి కూతుళ్ళ గోల? ఆ హరే వచ్చి చెప్పినా నమ్మరంటారే. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించాలంటే నేనేం చేయాలి? రోజు నువ్వు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావడం తప్ప నువ్వేం చేస్తావు మనకే? ఇదిగా మేమందరం ఆ హరిని పెళ్లి కొప్పించామన్న ఇష్యూ నమ్మాలి అంటే హరి పని చేయాలి. ఏంటది? ఏం లేదు, ఆ హరికి ఊరు పేదలంటే పేనం కదా. అంచేత ఇందు మూలంగా యావన మందికి నేను తెలియజేసేది ఏంటంటే సత్యాన్ని నేను పెళ్లి చేసుకున్నాను అని ఊరందరి ముందు హరి చెప్తే మేము నమ్ముతాం. అలా చేస్తే నమ్ముతారా? ముందు చెప్పించు చూద్దాం. ఇప్పుడే హరికి ఫోన్ చేసి అడుగుతా. అడిగడిగి మనకే స్పీకర్ ఫోన్ ఆన్ చేయి, అరేం మాడతాడు మేము కూడా వినాలి కదా. హలో హలో అల్లుడు, ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ చేశావు? అదేంటి అల్లుడు అలా అంటావు? నాకు ఫోన్ చేసే అధికారం లేదా? విసిగించకుండా విషయం చెప్పు. అదే అల్లుడు, నువ్వు సత్యని పెళ్లి చేసుకుంటానన్నావు కదా, ఆ విషయాన్ని మా వాళ్ళు నమ్మడం లేదు. మీ అందరి ముందు స్వయంగా నేనే వచ్చి ఒప్పుకున్నాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఎవరి అనుమానాలు వాళ్ళవి. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం లేదల్లుడు, ఈ 4 గోడల మధ్య చెప్పిన విషయాన్ని నలుగురి మధ్యలో చెప్పాలి. అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నావని ఊరందరి మధ్యలో చెప్పాలి. ఊరందరి ముందా? నేను చెప్పను. నేను చెప్పానా? నేను చెప్పా. చెప్పను అంటే ఎలా కుదురుతుందల్లుడు? నువ్వే అన్నావు కదా, ఈ పెళ్లి చేసుకోబోయేది నీ కొడుక్కి తల్లిని తీసుకురావడం కోసమని. ఏ, నీ కొడుక్కి తల్లి అవసరం లేదా? అసలు కొడుకే అవసరం లేదా? ఏం మాట్లాడవేంటి హరి? అలాగే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఊరందరి మధ్యలో సత్యను నేను పెళ్లి చేసుకోబోయే విషయం చెప్తాను. నా అల్లుడు బంగారం. నాకు తెలుసు హరి, నువ్వు నా మాట వింటావని. రేపు ఊరందరి ముందు చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఉంటాను. ఇప్పటికైనా నమ్ముతారా? అప్పుడే అయిపోయిందండి. శివర నివసంలో ప్రభుత్వాలే మారిపోతున్నాయి, జీవితాలు లెక్క. రే, అది నోరా మున్సిపాలిటీ డోర్. ఒక్కడి కూడా శుభం పలకవా? ఏం చేస్తాం, మనకే సావాస దోషం.
మా బాబు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది వదినా. తెలిసిందా? ఎక్కడున్నాడు? అసలు ఎవరు తీసుకెళ్ళింది? ఆ వివరాలేమీ తెలియలేదు. బాబు క్షేమంగా ఉన్నాడని మాత్రమే తెలిసింది. ఏంటి నువ్వనేది? క్షేమంగా ఉన్నాడని తెలిసి ఎక్కడున్నాడో తెలియకపోవడమేంటి? అన్నయ్య చెప్పట్లేదు. దేనికి? ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వదినా. ఏం పర్లేదు. మీ అన్నయ్య చేసిన ద్రోహానికి నా గుండె ఎప్పుడో రాటు తెలిపోయింది. ఏంటో చెప్పు. వదినా, అదే మా అన్నయ్య సత్యను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినట్లేదు. మొండి పట్టుకుని కూర్చున్నాడు. వదినా, వింటున్నా, చెప్పు. చెప్పు అంటా వింటోదినా. నీ మీద కోపంతో అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు అంటుంటే అయితే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? మతిగాని పోయిందా వదినా? నువ్వు మా అన్నయ్యకు భార్యవి, మా ఇంటి కోడలివి, మా వదినవి. అది ఒక్కప్పటి మాట సుభద్ర. విడాకులు కూడా అయిపోయాయి. ఇప్పుడు మీరెవరో నేనెవరో. పెళ్లి కాకపోతే పేరంటం చేసుకోండి, నాకు అనవసరం. నాకు కావాల్సింది నా బాబు. ఏంటోదినా ఇది? నువ్వేదో అన్నయ్యని కన్విన్స్ చేసి పెళ్ళి ఆపుతావని నీ కాల్ చేస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనెందుకు కన్విన్స్ చేయాలి సుభద్ర? అసలు మీరెవరని, నాకేమవుతారని? వదినా, చూడు సుభద్ర, సాటి ఆడదానివి కాబట్టి నా బాధ అర్థం చేసుకుంటావనుకుంటున్నా. నాకు నా బిడ్డ కావాలి. మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎలాగో ఇంకో భార్య వస్తుంది కదా. మరీ అంతగా పిల్లల మీద ప్రేముంటే దాంతో కనమను. అంతేకాని నా కొడుకుని నాకు మాత్రం దూరం చేయకండి. మీకు దండం పెడతాను సుభద్ర. అది కాదు వదినా. వద్దు సుభద్ర, ఇంకేం మాట్లాడొద్దు. ఇంకోసారి ఈ టాపిక్ గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. వదినా, మా అన్నయ్య సత్యను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మా అన్నయ్య సత్యను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సర్ప్రైజ్! ఈ నెక్లెస్ కొనడానికి నాకెంత కష్టమైందో తెలుసా? కష్టం అంటే డబ్బు గురించి అనుకునేవు. టైం ఆల్మోస్ట్ హాఫ్ డే కేటాయించాను నీకు నచ్చుతుందో లేదో అని. ఇంతకీ ఎలా ఉందో చెప్పలేదు. శిరీష, వాట్ హ్యాపెన్? షట్ అప్! హౌ డేర్ యూ! నా మెళ్ళోనే నెక్లెస్ వేస్తావా? తప్పే ఉంది. తప్పే ఉందా? ఓ పరాయి ఆడదాని మెళ్ళో తన పర్మిషన్ లేకుండా నెక్లెస్ వేయడం తప్పు కాదా? స్టాప్ ఇట్ శిరీష. మనం ఉంది 21st సెంచరీలో. పాతకాలం వాళ్ళ మాట్లాడతావేంటి? నీకు ఈ నెక్లెస్ బాగుంటుంది అనిపించింది, అందుకే మెళ్ళో వేశాను. దట్స్ ఇట్. శకాలు శతకాలు మారచ్చు, కానీ సంప్రదాయాలు మారకూడదు. 21st కాదు, 121st సెంచరీ అయినా ఇండియాలో అమ్మాయిలు ఇలాగే ఉంటారు. యు బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్. అది కాదు శిరీష. ఏమైంది? ఏం లేదా ఆంటీ, శిరీష కోసం నెక్లెస్ తెచ్చాను, అది తనకు నచ్చలేదు. ఏది? హే వావ్, ఎంత బాగుంది! ఇది నచ్చలేదా?
ఇంత కాస్ట్లీ వస్తువుని వద్దని ఎందుకనాలనిపించింది శిరీష? వస్తువుల్లో కాస్ట్ని క్వాలిటీని బట్టి డిసైడ్ చేస్తారు. మనుషుల్లో క్యారెక్టర్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఆ విషయంలో హీఈస్ వెరీ చీప్. శిరీష, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, నాకు ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలని ట్రై చేయకు. నాకెవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకున్న ప్రాబ్లమ్స్తోనే సరిపోతుంది. అది కాదమ్మా. ఆంటీ, శిరీషని ఇబ్బంది పెట్టకండి. తనకి ఇలాంటి విషయాలు నచ్చవని తెలిసింది. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటా. ఐఎమ్ రియల్లీ సారీ శిరీష. తెలుసో తెలియకో నా వల్ల సత్యకు అన్యాయం జరిగింది. అప్పుడు అవసరం కోసం తాళి కట్టాను. ఇప్పుడు న్యాయం కోసం సత్య మెడలో తాళి కడతాను.